విశాఖ బయోడైవర్సిటీ పార్కులో ప్రేమికుల మొక్కలు సందడి చేశారు. బయోడైవర్సిటీ పార్కులో పెరుగుతున్న వాలెంటైన్స్ ట్రీ, హగ్ ట్రీ, వాలెంటైన్స్ కాయిన్స్ ట్రీ మొక్కలు ప్రేమికులను ఆకట్టుకుంటున్నాయి. వాలెంటైన్ ట్రీ ఆకులపై లవర్స్తో మత పేర్లు రాసి ప్రేమను చాటుకుంటారని పార్క్ నిర్వాహకుడు డాక్టర్ రామూర్తి చెబుతున్నారు. విశాఖ బయోడైవర్సిటీ పార్క్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. మనిషి జీవితం ప్రకృతితో ముడిపడి ఉంటుంది. ఆ ప్రకృతిలో అనంతమైన ప్రేమ దాగుంటుంది. ఎందుకు ప్రకృతికి ప్రేమకి సంబంధం ఏంటి, దాన్ని ఎందుకు ఇప్పుడు చెప్తున్నాం అనుకోవచ్చు. ఈరోజు వ్యాలంటైన్స్ డే, ప్రేమికుల దినం రోజు విశాఖలో అద్భుతమైన ప్రేమను పంచే 2 మొక్కలు ఉన్నాయి. ఇగో కనిపిస్తుంది కదా నా వెనుకున్నటువంటిది, ఇది వ్యాలంటైన్స్ ట్రీ, లవర్స్ ట్రీగా కూడా చెప్తూ ఉంటారు. ఇంకొకటి హగ్ ట్రీ. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు ప్రేమించినటువంటి వాళ్ళ పేర్లు మనము ఆ ఆకుల మీద కనుక చూస్తే ప్రేమించిన ప్రేమికుల పేర్లు ఆకుల మీద రాసి వెళ్తూ ఉంటారు. వాళ్ళకు ఒక నమ్మకం, ఖచ్చితంగా ఈ ఆకుల పైన వాళ్ళ పేరు రాస్తే వాళ్ళ ప్రేమ ఫలిస్తుంది, నిలిచిపోతుందని. ఈ కాలంలో అంటే మారుతున్నటువంటి రోజుల్లో శాశ్వతమైన ప్రేమ ఎక్కడా కనిపించడం లేదు, కానీ ప్రకృతిలో అది దాగి ఉంటుంది. ప్రకృతి ఎప్పుడూ మనల్ని ప్రేమిస్తూనే ఉంటుంది. అట్లాంటి ప్రకృతి ప్రసాదించినటువంటి ఈ వ్యాలంటైన్స్ ట్రీ మీద, ఆ ఆకుల మీద మన పేర్లు రాసుకుంటే మన ప్రేమ ఖచ్చితంగా నిలబడుతుందనేది ఇక్కడికి వచ్చేటటువంటి ఎంతోమంది ప్రేమికుల నమ్మకం. ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ ప్రేమను గుర్తుగా ఈ ఆకుల మీద పేర్లు రాసుకుని వెళ్తూ ఉంటారు. ఇక్కడ దాని బయోగ్రఫీ, ముఖ్యంగా ఆటోగ్రఫీ, అదేవిధంగా లవర్స్ ట్రీ, వ్యాలంటైన్స్ ట్రీ అని దీని మీద స్పెసిఫిక్గా రాస్తుంది కదా. ఇక్కడ డాక్టర్ రామమూర్తి ఉన్నారు. ఈ వీటికి సంబంధించి అసలు ఆయన ఏం చెప్తారు, ఏం సార్ అసలు లవర్స్ ట్రీ అని అసలు దీనికి పేరు ఎందుకు వచ్చింది, ఇక్కడికి వస్తున్నటువంటి వాళ్ళు రాస్తున్నారు కదా, వాళ్ళకి ఆ నమ్మకం ఎలా ఏర్పడింది, అసలు దీని ఒరిజినల్ నేమ్ ఏంటి? బేసిక్గా ఈ డాల్ఫిన్ నేచర్ కన్జర్వేషన్ సొసైటీ 2001లో జీవ వైవిధ్య ఉద్యానవనాన్ని స్టార్ట్ చేసింది. సో దాని ఉద్దేశం ఏంటంటే అందరూ పిల్లలు వాళ్ళ పుస్తకాలు చదువుకుని ప్రతి మొక్క ఇక్కడ చూపించాలని. సో ఇక్కడ మొత్తం ఈ బయోడైవర్సిటీ పార్క్ ఆశ్రయ హాస్పిటల్లో ప్రస్తుతం భీమారెడ్డి ఆశ్రయ హాస్పిటల్తో పాటు మేము నిర్వహిస్తున్నాం. 2000 రకాల మొక్కలు ఉన్నాయి. దాంట్లో 12 రకాల మనకు జీవావరణ వ్యవస్థలు ఉన్నాయి. దాంట్లో ఒక సెక్షన్ ఏంటంటే బొటానికల్ ఆడిటీస్ ఆర్ స్పెషాలిటీస్ అంటారు. అంటే కొన్ని ప్రత్యేకమైన మొక్కలు ఉంటాయన్నమాట. అది దాంట్లో ఈ ఆటోగ్రాఫ్ ట్రీ ఒకటి. ఈ ఆటోగ్రాఫ్ అని అంటారు, వ్యాలంటైన్స్ ట్రీ అంటారు, లవర్స్ ట్రీ అంటారు, సిగ్నేచర్ ప్లాంట్ అని అంటారు. ఇవన్నీ కూడా మనకి పాశ్చాత్యులు మనకి నేర్పిసి వదిలి వెళ్ళిపోయారు అన్నమాట. అలాగా మనకి ఇక్కడ నిజమైన ప్రేమ అంటే అసలు నిజంగా మా ఉద్దేశం ఏంటంటే అది పర్యావరణాన్ని ప్రేమించడం, ప్రకృతిని ప్రేమించడం, దాని సాక్ష్యం ఇది. సో దీని మీద మంచి మనసుతో ఈ ఆకు మీద రాసినట్లయితే ఆకు మీద రాసిన రాత పర్మనెంట్గా ఉండిపోతుంది అన్నమాట. అలాగా ఇలా ఇదకన. సో ఇక్కడ ఏంటంటే మనం ఇంకోటి ఏం చెప్తామంటే 2 పొరలు ఉంటాయి దీంట్లో. ఆ పై పొర మీద మనకి ముందు పడుతుందని గోరుతో కానీ లేకపోతే చిన్న పుల్లతో కానీ పెంతో కానీ రాస్తే అది 4-5 రోజుల తర్వాత తెల్లగా వస్తుంది అన్నమాట అది. సో ఇది ఆకు రాల్చే మొక్క కాదు కనుక 6-7 కూడా అలా ఉండిపోతుంది అన్నమాట దీనికి అది. సో ఇక్కడ భావన ఏంటంటే అన్ని భావనలు ఇక్కడ లవ్ అంటే నిన్నవాడిని అసలు బి టైటానిక్లో కిస్కిస్లోవే కాదు ఇక్కడ. సో మేమేం చెప్తామంటే లవ్ టువర్డ్స్ మదర్, ఫాదర్, పేరెంట్స్తో స్టార్ట్ అవ్వాలి నిజమైన ప్రేమ. తర్వాత అధ్యాపకుల మీద, మనం పెరుగుతున్నటువంటి వాతావరణం మీద, ముఖ్యంగా మన సిటీ మీద, స్టేట్ మీద, దేశం మీద, ప్రపంచం అందరినీ మనం ప్రేమించాలి ఇక్కడ అలాగా. సో దాంట్లో దీంట్లో ఆ భావనతో కానీ రాసినట్లయితే మంచి భావన ఏదైనా సరే అది నిజం అవుతుందని ఒక భావన. అంటే ఇక్కడ చాలా మంది వస్తూ ఉంటారు, ఈ ఆకుల మీద చాలా పేర్లు ఉన్నాయి. ఒకసారి రాసినటువంటి వాళ్ళు తిరిగి ఎప్పుడన్నా వచ్చిన వాళ్ళు సందర్భం ఏమైనా ఉందా? అసలు మీరు ఏమైనా చూసారా వాళ్ళని? ఇక్కడ అందరూ రాసి వెళ్ళిపోతారండి ఇలాగా. కానీ ఈ రోజున యాక్చువల్గా వస్తారు, బట్ మీరు రెస్ట్రిక్షన్స్ పెట్టాం. ఎందుకంటే మొక్కంతా పాడైపోతున్నాం, అందుకే రాసాం ఇక్కడ. ఈ ఆకుల మీద ఏమీ రాయకూడదు, ఆకుల చెట్టు అందాన్ని పాడు చేయకూడదు అని రాసాం ఇక్కడ. సో మేమేం చెప్తామంటే ఇలాంటి మొక్కలు పెంచుకోవచ్చు మనం. ఇక అదే మొక్కలు ఏంటంటే ఎక్కడి నుంచి మీరు తీసుకొచ్చారు, ఇది ఎక్కడ దొరుకుతుందా? ఇక్కడ కాదు, బెంగళూరు నర్సరీలో ఎప్పుడో కొన్నాం చాలా రోజులు కదా. ఇది అరుదైన మొక్క, ఇది మామూలుగా దిగది, బట్ మీ పెంచే పద్ధతి ఎలాగో చెప్తాం మేము. అది సో 25 సంవత్సరాల నుంచి మీ దగ్గర ఇది ఇలానే ఉంది. అంటే హైట్ పెరగదా, లేకపోతే దీన్ని కట్ చేస్తూ ఉంటామా? ఇది హైట్ బాగా పెరుగుతుంటుంది, కట్ చేసి మొక్కలు కట్ చేసి మరి వేరే చోట పాతుంటాం. ఇలా నిజంగా మంచి మనసుతో వచ్చే విద్యార్థులకి, అంటే విద్యా సంస్థలకి, హాస్పిటల్స్ వాటికి కూడా మొక్క ఇచ్చాం మేము ఇలాగా దానికి. సో ఇక్కడ మనము అంటే ఆటోగ్రాఫ్, వాలంటైన్స్, లవర్స్ ఇలా రకరకాల పేర్లతో పిలువబడుతున్న ట్రీని చూసాం కదా. నేను ఇంకో మొక్క దగ్గరికి తీసుకువెళ్తాను. ఇది ఇక్కడ ఉన్నటువంటిది ఇచ్చిపుచ్చుకుంటారు అన్నమాట. అది వ్యాలంటైన్ కాయిన్స్ అంటారు దీన్ని. సో ఇవి కూడా హార్ట్ షేప్లో ఉంటాయి ఇలాగ రకరకాలు. ఇవన్నీ భావనలే. సో మనకి రేర్ మొక్క మాట ఇవన్నీ కూడా చాలా అందంగా వస్తాయి, మనకి ఎక్కువ ఆక్సిజన్ ఇస్తాయి మొక్కలు. సో అందుకు మనం ప్రశాంతంగా ఉంటాం అలాగా. ఇక్కడ చూసాం కదా, ఒకటి వ్యాలంటైన్స్ ట్రీకి సంబంధించింది,
తర్వాత వ్యాలంటైన్స్ కాయిన్స్ అనేది చూసాం. ఇక్కడ ఒక్కసారి కనుక మనం గమనిస్తే ఇక్కడ ఉన్నటువంటి చాలా మొక్కలు ఉన్నాయి. ఈ మొక్కలన్నిటిలో మరొక అద్భుతం అని చెప్పాలి. నిజంగా ఇవి జరుగుతూ ఉంటే అసలు ఈ పార్క్కి వచ్చే బయోడైవర్సిటీ పార్క్కి వచ్చే వాళ్ళకి టైమే సరిపోదు. ఇదేంటంటే పట్టుకున్నారు కదా రామమూర్తి గారు, పట్టుకున్నటువంటిది హగ్ ట్రీ. ఇది సో దీన్ని హగ్గింగ్ ట్రీ అంటారు, లేదా వ్యాలంటైన్ హగ్ అంటారు. చాలా ప్రశాంతమైన ఒక డెజర్ట్ ప్లాంట్ అన్నమాట. కానీ డెజర్ట్ ప్లాంట్ అంటే ఎడార్లో పెరిగేది కాదు, ఇలా చల్లటి వాతావరణం పెరుగుతుంది, మంచి ఆక్సిజన్ ఇస్తుంది. ఈ పార్కులో ముఖ్యంగా అటు లవర్స్ ట్రీ, హగ్ ట్రీ, కాయిన్స్ ట్రీ పేరుతో డాక్టర్ రమణమూర్తి నిర్వహిస్తున్నటువంటి ఈ పార్కు ఎంతో మందికి ఆనందాన్ని, పార్కులో తిరిగితే ఆరోగ్యాన్ని కలిగిస్తున్నటువంటిది అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ రాముతో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.